నిజమేది రుజువేది విధియాటే గెలిచేది మనకేది మనదేది తేల్చేదెవరు అన్ని మంచి శకునములే అనుకొని సాగితే అన్ని మంచి శకునములే అవునని నమ్మితే ఎదలోని దిగులే ఆశల వెలుగైరాదా అన్ని మంచి శకునములే శుభమని సాగితే నీతో ప్రతి క్షణం ఎంతో మనోహరం ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అనుపన్నదే అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో నిత్యము మనతో మనకే రణం ఎప్పుడు ఏదో కారణం గెలిచి తీరాలంటే లేకుంటే గడవదు ఏ నిమిషం మనసు బరువు ఎక్కించే కలవరం మరచిపోయేలా చేసే వరం పెదవులను ఏనాడు వదలననే చల్లని దరహాసం కొమ్మల్లో విరిసిన నవ్వై కొండల్లో కురిసిన నవ్వై మబ్బుల్లో మెరిసిన నవ్వై కిలకిలలే పువ్వుల హారాలై ఎన్నడో వెనకటి జన్మల రుణం తీర్చుకోవాలనిపించే తనం ఎవ్వరికి చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే కొత్తగా మనకే మన పరిచయం కలగజేస్తుందే ప్రతి అనుభవం ఎదురయ్యే ప్రతి మలుపు వినిపించే కథలను వింటుంటే సరిగా గమనించామంటే సత్యం కనిపెడతామిట్టే భూమి మీద మనతో పాటే నడయాడే జనులెవ్వరు అంటే ఏదో తీరుగా మనకైన వాళ్ళేగా
చూపులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే ఓ
కాబట్టి పెళ్లి చూపులు అనేది జరిగే ఉంటుంది. సో ఆ పెళ్లి చూపుల్లో నుంచి మనం ఇప్పుడు పెళ్లి చూపుల్లోకి వెళ్ళిపోదాము. ఆ పెళ్లి చూపుల నుంచి కొన్ని ప్రశ్నలు, ఒక 2 ప్రశ్నలు నేను అడుగుతాను. మీరిద్దరు కరెక్ట్గా అటు ఇటు ఆన్సర్ చెప్తున్నారా లేదో తెలుసుకుందాము. మీరు మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ ఆయన గారు వేసుకున్న చొక్కా కలర్ ఏంటి మీరు చెప్పాలి. అబ్బో, బావమరిసేనా? బావమరుదులకి గట్టిగా చప్పట్లు మరొకసారి. అద్భుతం. ఆల్రైట్, సో మీకు గుర్తుందా తను ఏ రంగు చీర వేసుకున్నారు అనేది? తనకు గుర్తుందంటే చెప్పనివ్వండి. సరా, వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. కరెక్టేనా? సో బావ మధ్యలో ఒక అనుబంధం అనేది చాలా గొప్పదండి. ఏంటంటే వాళ్ళకి చిన్నతనం నుంచి ఒక బావ మరదలు అన్న ఒక అనురాగం, ప్రేమ, ఒక ఆప్యాయత. అదిగో మీ ప్రేమ 3 పిల్లలుగా, 4 పిల్లలుగా పిల్లర్స్ లాగా మీ యొక్క వెన్నుపూసలాగా నిలబడ్డారు. ముందుగా వాళ్ళ పిల్లలందరికీ కూడా గట్టిగా చప్పట్లు. జోరుగా వినిపించట్లే, ఉండి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇంత అంగరంగ వైభవంగా వాళ్ళ తల్లిదండ్రులని 55 సంవత్సరం గోల్డెన్ జూబ్లీ వాళ్ళు అందరూ కలిసి ధూమ్గా వాళ్ళ రిలేటివ్స్తో పాటు, బంధుమిత్రులతో పాటు జరుపుకుంటున్నారు. సో మీ ఇద్దరి కోసం డెడికేట్ చేస్తూ ఈరోజు శాండ్ ఆర్ట్ అనేది ఈరోజు జరగబోతుంది. మనకి శాండ్ ఆర్ట్ అనేది మనం టీవీల్లో, సీరియల్స్లో ఇవన్నిట్లో చూస్తుంటాము. కానీ ఈరోజు మనం లైవ్లో శాండ్ ఆర్ట్ అనేది చూడబోతున్నాము. సో మీరు కూర్చొని అది చూడవచ్చు. సో అందరూ సైలెన్స్ ఉండండి. సో జీవితం ఒక అందమైన కథ. జీవితం మనందరికీ ఎన్నెన్నో అవకాశాలు ఇచ్చింది. మనందరినీ ఒక చోటుకి వచ్చేలా తీసుకొచ్చేలా చేసింది. అట్లాంటి జీవితంలోకి మీ అందరికీ స్వాగతం. సో ఇంత అద్భుతమైన జీవితాన్ని మనకు జీవించే అవకాశం ఇచ్చిన మన పేరెంట్స్ కావచ్చు, మన సమాజం కావచ్చు, మనకి ఎంతో విద్యాబుద్ధులు చెప్పిన పేరెంట్స్ కావచ్చు, అందరినీ ఒకసారి ఊరికి తలుచుకోవడం తప్పేం లేదు. సో అట్లాంటి జీవితంలోకి మీ అందరికీ ఒక చక్కటి ప్రేమపూర్వక స్వాగతం. సో ఎన్ని ఇసుకలు ఉన్నాయో ఇక్కడ టేబుల్ మీద, అంతమంది మనుషులు ఉన్నారు భూమి మీద, అన్ని మనసులు ఉన్నాయి, అన్న ఆలోచనలు ఉన్నాయి. సో ప్రతి మనిషి ఏదో అనుకుంటున్నాడు చేద్దాం, ఎంతో కొంత ప్రయత్నిస్తాడు. చుట్టుపక్కల వ్యక్తుల సహకారం, బంధువుల సహకారం, ఇట్లాంటి అందరు కలిస్తే ఈరోజు ఈ జంట ఉన్నారు. వాళ్ళ జీవన ప్రయాణంలో మీరంతా ప్రత్యక్ష పరోక్ష భాగస్వామి. సో ఆయన కథలోకి మిమ్మల్ని నేను నేరుగా తీసుకెళ్తాను. కాబట్టి మరొకసారి చెప్పండి కొట్టండి. స్టార్ట్ అయిపోయి. సో ఈ జీవితం అనే ఒక అందమైన ప్రయాణం. ఒకసారి ప్రకృతిని కనుక మనం చూస్తే ఎన్నెన్నో పుడుతున్నాయి. సముద్రంలో అలలు పుడుతున్నాయి, అడవిలో పూలు పుడుతున్నాయి. అలాగే మనందరి ఒక కామన్ ఎక్స్పీరియన్స్, ఒక జీవితం కూడా పుడుతుంది. సో అట్లాంటి ఇదొక్కటే మనందరిలో కామన్ పాయింట్. అంటే మనందరం రకరకాల ప్రాంతాల్లో పుట్టవచ్చు, కానీ మనందరి యొక్క బిగినింగ్ సేమ్. అక్కడి నుంచి మనందరి జీవన ప్రయాణాలు ఎన్నెన్నో మలుపులు తీసుకుంటాయి. కానీ మనందరం జీవితంలో ప్రయత్నించేది మాత్రం ఒక్కదానికోసం, ప్రేమ. ₹1,00,00,000 ఉన్నాయి, బెంజ్ కారు ఉంది, కానీ ఇంటికి వెళ్తే ప్రేమ లేదనుకో, వాట్ ఇస్ ద పాయింట్? మీరు నాకు అగ్రి చేసిన ప్రతిసారి చెప్పండి ఊరికే, ఇది జస్ట్ సరదా ఆర్ట్ ఫామ్ అంతే, డోంట్ టేక్ ఇట్ సీరియస్. సో ఇట్లా జీవితం మొదలైన తర్వాత జీవన ప్రయాణం మొదలవుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే కథ యొక్క ప్రయాణం
ఇట్లా పట్టణాల్లోనూ లేకపోతే విదేశాల్లోనూ లేకపోతే హక్కు ఆర్భాటాల మధ్య స్టార్ట్ కాదు. ఒక చిన్న పల్లెటూరు నీలంగి భీమవరం, అక్కడ ఈ కథకి పునాది ఆ ప్రాంతాన్ని. సో అప్పుడు పల్లెటూర్లు ఎంత బాగున్నాయి, ఇప్పటికీ బాగున్నాయి పల్లెటూర్లు. సిటీ కల్చర్, చక్కటి చెట్లు, పూలు, గాలి, ఆకాశం, పక్షులు మర్చిపోయారు. అట్లాంటి పల్లెటూరులో పుట్టి మనందరిలాగే హాయిగా ఆడుకున్నాడు మన కథానాయకుడు. అట్లాగే ఆమె కూడా ఎక్కడో పల్లెటూరులో పుట్టి హాయిగా ఆడుకున్నారు. ఏమో మాట్లాడుతున్నారో తెలియదు, పతంగులు ఎగిరేశారో లేకపోతే రాళ్లతో ఆడుకున్నారు. బట్ ఏదేమైనా ఒక ఆట కొనసాగి సో మన జీవన ప్రయాణంలో ప్రతి మనిషి ఎన్నో నేర్చుకుంటాడు, నేర్చుకోవాలనుకుంటాడు, తను ఎన్నో చూస్తాడు. సో ప్రతి మనిషికి పుట్టిన తర్వాత మనం చూసిన రకరకాల విషయాలు, మనం పుట్టి పెరిగిన ప్రాంతం, మన చుట్టూ ఉన్న మనుషులు, దీనివల్ల ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. అదే సిటీ అనుకోండి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసే ఒక ఆపర్చునిటీ ఉండేది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన చదువుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాల కోర్సులు, రకరకాల యూనివర్సిటీస్. కానీ అప్పుడున్న ఆ జనరేషన్లో ఇలాంటివి ఏమీ లేవు. సో మనం చూస్తున్న దాంట్లో 90% వాళ్ళకి అందుబాటు లేవు. అట్లాంటి ఒక ఎరాలో జస్ట్ చిన్న వయసులో వాళ్ళకి పెళ్ళైపోయింది. అంటే జీవితం ఇంకా ఎలాంటి పాఠాలు నేర్పించకముందే అప్పుడున్న సమాజం వాళ్ళకి పెళ్లి చేసేసి, అప్పుడున్న సమాజంలో మనం ఉంటే మన జీవితం అలాగే ఉండేది. ఇప్పుడు అట్లీస్ట్ పేరెంట్స్తో ఓపెన్గా మాట్లాడే అవకాశం, కాస్త ఆర్థిక స్వాతంత్రం, అప్పుడు ఏమీ లేవు. జస్ట్ ప్రకృతి, ఊరు, పెద్ద మనుషులు, నిర్ణయాలు, పెళ్ళి, అదంతా పిల్లలు, సంసారం, ఇంతే. అట్లా మన కథకి హీరో, ఆయనకి 20 సంవత్సరాలు, ఈమెకి 15 సంవత్సరాలు, వాళ్ళిద్దరికి పెళ్ళైంది. అసలు ఆలోచించండి, అన్నీ ఉండి వివాహం చేసుకుని ఉంటే అది వేరే. కానీ జస్ట్ జీవితానికి సంబంధించిన ఏ అవగాహన లేకుండా, ఈ ప్రపంచం యొక్క సహాయం లేకుండా, డబ్బులు లేకుండా ఒక మనిషి 20 ఏళ్ల వయసులో జీవితాన్ని ఒకవేళ మొదలు పెట్టాలంటే అది ఎంత కష్టం. వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అట్లా ఈయన ప్రయాణం మెల్లగా కొండల గుట్టల వైపు పడింది.
అంటే ఏదో అడవికి పోయాడని కాదు, శ్రీశైలంలో అప్పుడు ఆ డ్యామ్ వర్క్ ఏదో నడుస్తున్నప్పుడు దాంట్లో ఆయన తన కెరీర్ ప్రారంభించారు. శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క ఆశీర్వాదం మన కుటుంబంలో ఉండాలని మీరంతా కోరుకోండి, నేను కోరుకుంటున్నాను. ఇది 1973, క్వైట్ లాంగ్. ఆ తర్వాత జీవితంలో కొన్ని అనుభవాలు వచ్చాయి, కొంత స్టెబిలిటీ వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఆలోచించారు ఇంకా ఏం చేయొచ్చు. అప్పుడున్న అవకాశాలను ఆసరా చేసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చక్కగా సిన్సియర్గా ఉద్యోగం నిర్వర్తించి అటు కుటుంబాన్ని పిల్లలని అప్పటికి వాళ్ళ తోటలో చక్కగా ఒక 4 సంతానంతో హాయిగా అల్లరి ఆటపాట ఒక పక్క దాదాపు 35-40 సంవత్సరాలు ఆయన ఉద్యోగం చేశారు. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు చూశారు. జీవితం నేర్పిన అనుభవాలు పిల్లలకు చెప్పారు. తద్వారా ఈరోజు పిల్లలు ఆయన కళ్ళ ముందే ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా నిర్మించుకున్నారు. సో ఆ పిల్లలందరి కోసం ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టారు. పేరెంట్స్ యొక్క ఆత్మ ఇలా పాడుతున్నట, అందరి విజయం మా విజయం. సో పిల్లలు జీవితాల్లో సెటిల్ అయినప్పుడు పిల్లలు చాలా సంతోషించారు. సో ఆయనకు 4 పిల్లలు, 5గురు. ఎందుకు 4 అన్నాను 5 అన్నది చెప్తాను. సో పెద్ద అబ్బాయి రాజేశ్వరరావు గారు, ఒకసారి చెప్పడం కొట్టండి. 2వ అబ్బాయి లక్ష్మీనారాయణ, 3వ అబ్బాయి మురళీకృష్ణ, 4వ అబ్బాయి ప్రదీప్ కుమార్. ఆ తర్వాత అమ్మాయి కూడా ఉంటే బాగుంటుందని ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు, సిరిచంద్ర. ఇంత చక్కటి, అంటే వాళ్ళకి ఎలాంటి తేడాలు లేవు. మనం ఒక కథలో భాగంగా మాత్రమే చెప్పుకుంటున్నాం. ఇది నేను విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. వాళ్ళ మనసులో అటువంటిది ఏమి. సో దీనికి పోయిటిక్గా ఎలా చెప్పవచ్చని ఆలోచిస్తే నాకు చిన్న చిన్న ఆలోచనలు వచ్చాయి. ఎట్లాగైతే సముద్రంలోని అలలన్నీ సముద్రంలో భాగమై ఉంటాయో, ఈ 5గురు పిల్లలు ఆయనలో భాగమై ఉన్నారు. అట్లాగే ఎన్ని మేఘాలున్నా అవన్నీ ఆకాశంలో భాగమై ఉన్నాయో, అట్లా ఇవన్నీ ఆయనలో భాగమై ఉన్నాయి. అట్లాగే చెట్టుకు 5 కొమ్మలు ఉన్నాయి, కానీ అవన్నీ ఒకే రూట్కి ఉన్నాయి. అవి ఎంత బలంగా ఒక దాంట్లో తినవేసుకుపోయి ఉన్నాయి.
ఆ విధంగా కుటుంబంతో, కుటుంబ సభ్యులతో, తన పిల్లలతో తన జీవితం అంత స్ట్రాంగ్ కనిపిస్తుంది. ఇదేం హైపోథీసిస్ కాదు. సో ఇప్పుడు ఎవరికైనా ఏం కావాలి? ప్రశాంతత, ఆనందంగా ఎలా వస్తుంది? మనం కనుక కోరుకున్నది జరిగితే. ఇప్పుడు తన జీవితంలో ఏదైతే కోరుకున్నాడో అవన్నీ మేనిఫెస్ట్ అయ్యాయి. అంటే పిల్లలు చక్కగా జీవితాల్లో సెటిల్ అయ్యారు. రాజేశ్వరరావు గారు ఎంఎస్సి ఎంటెక్ చేశారు. లక్ష్మీనారాయణ గారు బీటెక్ కంప్యూటర్స్ చేశారు. మురళీకృష్ణ గారు బీకామ్ చేశారు. ప్రదీప్ కుమార్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేశారు. తర్వాత సిరిచంద్ర. సో అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, అందరికీ పిల్లలు. ఇది ఎలా ఉందంటే ఒక జీవితం అన్ని దిక్కుల ఒక వికసించిన ఒక ఫ్లవర్ ఎట్లయితే అన్ని దిక్కుల విరబోస్తుందో ఆ విధంగా ఈ దంపతుల జీవితం అన్ని వైపులా చాలా అందంగా విరబోస్తుంది. సో అట్లాంటి దంపతులు ఈరోజు మన మధ్య ఆదర్శంగా నిలబడ్డాం. నిజంగా మనందరికి ఒక ఇన్స్పిరేషన్. మనం కూడా జీవితంలో ఇట్లాంటి ఒకనొక గడియలో అడుగు పెడతాం. సో మనం కూడా ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సో ముగించే ముందు ఒక చిన్న ప్రజెంటేషన్. సో మీరు ఇది హఠాత్తుగా అర్థం కాకపోవచ్చు ఎందుకు ఇట్లా రాసినని చెప్తా. చిన్న క్రియేటివ్ ప్రెజెంటేషన్ అంటే నేను చెప్పింది ఓకే అయితే చప్పట్లు కొట్టండి. ఇది ఓకే అయితే చప్పట్లు కొట్టండి. సెకండ్, సో అందరూ హాయిగా ఉండాలని వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకుందాం. అట్లాగే మనందరం వాళ్ళు మరింత 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు హాయిగా జీవించాలని మనం అంతా కోరుకుందాం. సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్. Lisa, bless you all. Thank you so much for this wonderful opportunity. సో ఇంత అద్భుతం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.
ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ఒక జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే ఓ నేను కానులే నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్లె ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాన అంటే జీవితం జీవితమే నర జాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీతరా
మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు తలబోసి చేసినవి కిలకిల నవ్వులు వెలబోసి సిరులు కొనలేరెవ్వరు దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి సిరి మౌవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు అల్లరంత సిరిమూవలై గల్లు గల్లు మంటే నిలువలేక నిశ్శబ్దమి విసుగు పుట్టిపోదా సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మన కళ్ళని ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగా సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు కలబోసి చేసినవి కిలకిల నవ్వులు వెలపోసి సిరులు కొనలేరెవ్వరు దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి ABCD చాలండి anybody can dance అండి సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట
ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఉరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేలే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేలే